కొలసీలకి రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. ఇక్కడ తెలుగులో అలాగ పైనున్న వాటిని వెదకుడి అని రాస్తుంది, కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే కీప్ సీకింగ్ అంటే ఎప్పుడు కూడా వెదగండి. హ్యాబిచువల్గా అంటే హ్యాబిట్ అంటే ఏంటి? ఎప్పుడు చేసేది, ఎప్పుడు జరిగించేదే హ్యాబిట్ అంటాం కదా. కంటిన్యూઅలీ కీప్ సీకింగ్, కీప్ కంటిన్యూలీ సీకింగ్ హిమ్, హ్యాబిచువల్గా ఆయనను వెతుకుడి అని ఇంగ్లీష్లో ఉంది. సో మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధి, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ఎక్కువగా వెతుకుతూ ఉంటామో ఇంక లోకానికి మన పైన అధికారం ఉండదండి. ఈ లోకపు తలంపుల పైన మనకి జయము మనం పొందుకుంటూ ఉంటాం. ఆయన ఎలాగ జీవించాడో, ఎలాగ మాట్లాడాడో, ఎలాగ ప్రవర్తించాడో అదే మనకి ధ్యాస ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్కువగా ఆయన వాక్య ధ్యానం చేస్తామో అంతగా దేవుని తలంపులు కలిగి ఉంటాము. దేవుడు ఎలాగ ప్రవర్తించాడో, ఆయన బిహేవియర్, ఆయన క్యారెక్టర్ ఎలాగుందో, ఆయన గుణం ఎలాగుందో, ఆయన గుణగణాలు మనము పొందుకుంటాం. అంతే కదా. ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తామో, ఎవరితో ఎక్కువ సహవాసం కలిగి ఉంటామో అంత సామెత ఉంటుంది కదా, 6 నెలలు వారితో ఉంటే వీరు వారవుతారు, వారు వీరవుతారు అని ఉంటుంది కదా ఆ సామెత. మీరు ఎవరితో ఎక్కువ ఉంటున్నారు? మీరు వారవుతారు, వారు మీరవుతారు అంతే. మీరు ఒకవేళ నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే, ఇప్పుడు కూడా ఆయన వాక్య ధ్యానం, ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత కూర్చుంటే ఆయనకి ఏది ఇష్టము, ఆయనకి ఏది కోపము, ఆయనకి ఇష్టం లేనిది ఏంటి, ఆయన ఏది జరిగించమంటున్నాడు, ఏది చెయ్యొద్దంటున్నాడు, అవన్నీ ఇంకా ఎవరు బోధించనక్కర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన సహవాసంతో మనకి తెలిసిపోతుంది ఏంటంటే గాడ్ డజంట్ లైక్ దిస్, గాడ్ లైక్స్ దిస్, దేవుడికి ఇది ఇష్టం, అది ఇష్టం లేదని. సో దేవునితో సంబంధం కలిగి ఉంటే మనము ఆటోమేటిక్గా ఆయన లాగా, అంటే ఆయనకి ఏది ఇష్టమో అది జరిగిస్తూ ఉంటాం. రోమీయులకి రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనసు రిన్యూ యువర్ మైండ్, మీ మనసు నూతన పరచుకోండి. రిన్యూ యువర్ మైండ్. ఇది గమనించండి, ఈ సామెత చూడండి. యువర్ ఫీట్ అండ్ యువర్ హ్యాండ్స్ ట్రావెల్ వేర్ యువర్ మైండ్ హ్యాస్ ఆల్రెడీ గోన్. అర్థమైందండి? మనసు ఆల్రెడీ ఒక స్థానానికి, ఒక చోటుకి వెళ్ళిపోయింది, దాని వెంటనే మన కాలు కానీ మన చేతులు కానీ వెళ్తాయంట. గమనించారా? ఐల్ టెల్ ఇట్ అగైన్. యువర్ ఫీట్ అండ్ యువర్ హ్యాండ్స్ ట్రావెల్ వేర్ యువర్ మైండ్ హ్యాస్ ఆల్రెడీ గాన్. సో మన మనసే ముందుగా ట్రావెల్ చేసాం, మన మనసే ముందుగా వెళ్ళిపోయిందంట. సో మీరు ఎక్కడికి వెళ్తారు? మా సామెతలో చూసినట్లయితే ఆ యవనస్తుడు, ఒక బుద్ధిహీనుడైన యవనస్తుడి గురించి చూసినట్లయితే ఆ యవనస్తునికి అసలు బుద్ధి లేదు, అసలు జ్ఞానం లేదు అని వాక్యమే చెప్తుంది. ఏంటంటే ఆ స్త్రీ ఒక వలలో పడిపోయాడు అంటే మొదటిగా ఆయన తలంపులో పాపం చేస్తాడు. మొదటి ఆయన తలంపులో తలంచాడు ఏంటంటే నేను ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాలి. తలంపులో డిసైడ్ చేశాడు, ఈ సమయాన, ఈ రోజున నేను ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాలి అని. సో ఇట్స్ అ ట్రాప్ వేర్ యువర్ మైండ్, మీ మైండ్ సరిగ్గా లేకపోయింది అనుకోండి, మీరు ఒక వలలో పడినట్లే. అంటే మన శరీరం కూడా, మన మనసు ఏది చెప్తే అది చెప్పాను కదా, కంట్రోల్ టవర్. ఆర్ మైండ్ ఇస్ ఎ కంట్రోల్ టవర్. సో యువర్ బాడీ విల్ గో వేర్ యువర్ మైండ్ టేక్స్ యూ. మన శరీరాన్ని నడిపించేది మన మనసు. సో ఎక్కడ వెళ్తుంది మీ మనస్సు? మీ శరీరం ఎక్కడికి వెళ్తుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అడగట్లేదు, కానీ మీ మనసు, మీ తలంపులు ఎక్కడికి వెళ్తున్నాయో జాగ్రత్తగా ఉండండి. ఒక శవాన్ని చూసినట్లయితే ఒక క్యాస్కెట్లో, ఆ డబ్బాలో ఆ శవాన్ని పెట్టినప్పుడు శవం ముందు ఆ బంగారము, లేకపోతే వెండి, లేకపోతే మంచి కారు, లేకపోతే ఏవైనా కాస్ట్లీవి ఖరీదైనవి ఆ శవాన్ని ముందు వచ్చి పెడితే శవానికి ఏమైనా కదలిక ఉంటుందా? శవం ఏమైనా స్పందిస్తాడా అండి? ఇట్స్ ఇంపాసిబుల్, రైట్? అందుకనే దేవుని వాక్యం అంటే మీరు ఈ లోకానికి చచ్చిన వారి వల్లే ఉండాలంట. వీ హ్యావ్ టు బీ డెడ్ టు ద వరల్డ్. అంటే మన ముందు ఎంత రమ్యమైనవి కనిపించినా, ఎంతగా శోధనలో నడిపించే ఉన్నా, ఎంతగా చూడటానికి ఇంపుగా ఉన్నా, చేయటానికి చాలా ఈజీగా ఉన్నా, లేకపోతే అది ఎంత అందంగా కనిపించినా కానీ వీఆర్ డెడ్ టు ఇట్. మనము చచ్చిన వారి వల్లే ఉండాలంట. వీ హ్యావ్ టు బీ డెడ్ టు ఇట్. అంటే ఎంతగా వచ్చినా ఐఎమ్ డెడ్ టు ఇట్. ఒక చచ్చిన శవం ఎలా ఉంటాడు? నువ్వు ఎంత తెచ్చినా నాకేం పనికి రాదు, ఎందుకంటే ఐఎమ్ డెడ్. వాట్ కెన్ ఐ డూ? దట్స్ హౌ వీ షుడ్ బీ డెడ్ టు ద వరల్డ్. అదేవిధంగా మనం కూడా లోకానికి చచ్చిన వారుగా ఉండాలి. ఏది కూడా మనల్ని ప్రేరేపించలేదు, ఏ లోకం కూడా మనల్ని శోధించలేదు, ఏ వ్యక్తి కూడా మనల్ని శోధించలేరు. బికాజ్ వీఆర్ డెడ్ టు ద వరల్డ్ అండ్ వీఆర్ అలైవ్ టు గాడ్. దేవునికి మనము సజీవులమై లోకానికి చచ్చిన వారుగా ఉండాలంట మనం.
వీ హ్యావ్ టు బి డెడ్ టు ద వరల్డ్. అప్పుడే మనము ఆ నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం, ఆ జీవ కిరీటాన్ని పొందుకోగలుగుతామండి. అదే కొలసీలో 3:16 చదివినట్లయితే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అట్ ఆల్ సిచ్యువేషన్స్ అని ఉంది ఇంగ్లీష్లో. అట్ అన్ని పరిస్థితుల్లో, అట్ ఆల్ సిచ్యువేషన్స్ యూ గివ్ థ్యాంక్స్ టు గాడ్, యూ ప్రేజ్ గాడ్. దేవునితో సంబంధం కలిగి ఉండండి అని చదవం కదా. అట్ ఆల్ సిచ్యువేషన్స్, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని ఆత్మనే మిమ్మల్ని ప్రేరేపించండి. లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యావ్ పవర్ఫుల్ ఎఫెక్ట్ ఆన్ యూ. లోకం కాదు మనల్ని పవర్ఫుల్ ఎఫెక్ట్ ఉండేది. ఇంకా మనం లోకం ద్వారా శోధించబడుతున్నాం, ఇంకా లోకం ద్వారా వీఆర్ గెటింగ్ టెంప్టెడ్ అంటే మనం ఇంకా పౌలు అంటాడు కదా, మీరు ఇంకా బాలురు లేకపోతే చిన్న పసివారు, పాలు తాగే బిడ్డలు అని అంటున్నారు. అట్లా కాకుండా ఒకవేళ నిజంగా శక్తి కలిగిన క్రైస్తవులుగా ఉంటే ఆ లోకం ఇవన్నీ ఇంతేనా, దీనికోసమైనా నేను టెంప్ట్ అయ్యింది అప్పుడు గతంలో, దిస్ డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ మీ. అదే రీతిగా కీర్తనలో 119వ కీర్తన 9వ వచనం చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మనందరికీ తెలిసిన వాక్యమే కదండి. హౌ కెన్ అ యంగ్ మ్యాన్ కీప్ హిమ్సెల్ఫ్ ప్యూర్? యవనస్తులు ఎలా పరిశుద్ధంగా జీవించగలుగుతారు? కేవలం ఆయన వాక్యం ద్వారా. సో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఎక్కువసేపు ఆయన వాక్య ధ్యానం చేయండి. మీకు అర్థం కావట్లేదు, నేను గతం నుంచి అపవాది తంత్రం ఏంటంటే మీకు అర్థం కాదు, నువ్వు చదివినా వేస్టే, నీకు గుర్తుండదు అని ఇట్లాంటి తప్పైన తలంపులు పెడుతూ ఉంటాడు. అందుకని నేను చదవను, నేను ఒట్టి కీర్తనలే చదువుతాను, లేకపోతే నేను ఒట్టి గాస్పలే చదువుతాను, మాథ్యూ మార్క్ లూకే చదువుతాను అని ఇవి కాదండి. దట్ ఈస్ ద లై ఆఫ్ ద డెవిల్. కీప్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. ఎలాగో శుద్ధిగా ఉండాలి, మన సొంత శక్తి వల్ల కాదు, బలం వల్ల కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా శుద్ధిగా ఉంటాం. ఆయన ఆత్మతోటి నింపబడాలంటే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వీ క్యాన్ ఓవర్కమ్ అవర్ థాట్స్. మన తలంపుల పైన మనకి జయం ఉంటుంది. చదువుతూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి. ఎన్నిసార్లు చదివినా తనవి తీరకుండా చదువుతూ ఉంటే అది మనలో ఎన్గ్రేవ్ అయిపోతూ ఉంటుంది. అది మనలో చెక్కబడుతుంది. వాక్యం చెక్కబడినప్పుడు ఈ లోకంలో ఎన్ని వచ్చినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ వాక్యాన్ని ప్రేరేపిస్తాడు. ఆ వాక్యం చదవవు కదా, ఇది వాక్యానికి విరోధంగా ఉంది, జాగ్రత్తగా ఉండు అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తుంటాడు. సో అదే చాప్టర్లో 11వ వచనం చూసినట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కువగా మనం ధ్యానిస్తే అది ఆటోమేటిక్గా మన హృదయంలో చెక్కబడుతుంది. మీరు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే, ఈ లోకపు తలంపుల పైన జయము రావాలంటే, ద్వేషపు, ఈర్ష్యపు, అహంకారపు తలంపుల పైన జయం రావాలంటే, బాటమ్ లైన్ ఇస్ దిస్, ద సమరీ, ఈ సారము, ఈ మెసేజ్ యొక్క సారం ఏంటిదంటే, ఈ వాక్యం యొక్క సారము, రీడ్ ద వర్డ్. ఆయన వాక్యాన్ని ధ్యానించండి, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండండి. ఆయన వాక్యాన్ని ఎంత చదివినా, తను ఇప్పటికి ఎన్నిసార్లు చదివినా కానీ, ఎన్నిసార్లు అదే చదివినా కానీ ఎప్పుడు కూడా నూతనంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో కొత్తది దేవుడు బయలుపరుస్తాడు. ఎప్పుడు కూడా ఒకలాంటి తెలియని ఆనందము దేవుడు అనుగ్రహిస్తాడు. నిజంగా అటువంటి ఆనందం మీకుందండి? వాక్యం చదివేటప్పుడు ఎంత శక్తి పొందుకుంటాం, ఎంత ఆనందాన్ని మీకు అటువంటి అనుభవం ఉందా? నేనైతే ఎన్నిసార్లు చదివిన అదే వాక్యం ఒకలాంటి ఆ తృప్తి ఈ లోకంలో ఎక్కడ దొరకదండి. ఎన్ని కొన్నా, ఎన్ని సంపాదించినా, ఎంతమంది మన చుట్టూన, నథింగ్ కెన్ సాటిస్ఫై ద వే ద వర్డ్ ఆఫ్ గాడ్ సాటిస్ఫైస్ అస్. వాక్యం మనల్ని తృప్తిపరిచిన రీతికి ఏది కూడా మనం తృప్తిపరచలేదు. వాక్యాన్ని ధ్యానించండి. మీ తలంపులో జయం రావాలంటే మొదటిగా మీకు వాక్యం తెలిస్తేనే కదా జయం వచ్చేది. మొదటిగా మీకు ఏది సరైందని తెలిస్తే కదా జయం పొందుకునేది. సరైంది ఏంటో తెలుసుకోండి. ఎలాగ తెలుసుకుంటాం? వాక్యం ధ్యానిస్తే, ఆయన ప్రేరేపణకి లొంగుతూ ఉంటే తెలియకుండానే ప్రతిరోజు ఎవ్రీడే యూ విల్ బీ అ విన్నర్ ఇన్ యువర్ థాట్స్. మీ తలంపుల్లో మీరు జయం పొందుకున్న వారైతే, ఇందాక చదవం కదా, మీ క్యారెక్టర్లో మీరు జయం పొందుకుంటారు. మీ క్యారెక్టర్లో జయం పొందుకున్న వారైతే మీ గమ్యంలో మీరు జయం పొందుకున్న వారు అవుతారు.